నవ్విన నాప చేయనే పండింది. గేమ్ చేంజర్ గురించి అడ్డదిడ్డంగా వాగిన టీవీ5 గాడు కావచ్చు, మహా టీవీ గాడు కావచ్చు, ఇంకా చాలా కులగజ్జి మీడియా కావచ్చు, చివరకు గుండు పిన్నీసు అనే యూట్యూబ్ ఛానల్ లాంటి వాళ్ళు కావచ్చు, ఇలా ఎల్లో మీడియా ప్రతి ఒక్కడు కూడా డాకు మహారాజుకి ఎటువంటి డ్యామేజ్ జరుగుతుందా అని గుండెలు అరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ బ్రతుకుతూ ఉన్నారు. ఈ బుద్ధి వాళ్లకు గేమ్ చేంజర్ను టార్గెట్ చెయ్యకముందు ఉంటే ఎంతో బాగుండేది. ఇంతకీ ఏం జరిగింది? వివరాల్లోకి వెళదాం. నిన్న మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల మధ్య బుక్ మై షోలో డాకు మహారాజు చిత్రానికి సంబంధించి బుక్ అయిన టికెట్స్ సంఖ్య 19.96Kగా ఉంది. అట్ ద సేమ్ టైం గేమ్ చేంజర్ టికెట్ బుకింగ్స్ సంఖ్య 19.45Kగా ఉంది. అంటే డాకు మహారాజుతో దాదాపు సమానం అన్నమాట. కానీ నిన్న నైట్ షో పరిస్థితి చూడండి. బుక్ మై షోలో గేమ్ చేంజర్ బుకింగ్స్ సంఖ్య 10.97K. సేమ్ టైంలో డాకు మహారాజు బుకింగ్స్ సంఖ్య చూడండి 6.89K. అంటే గేమ్ చేంజర్ బుకింగ్స్ కంటే కూడా 4K వెనుకబడే ఉందన్నమాట డాకు మహారాజ్. ఈ వివరాల ప్రకారం డాకు మహారాజుని గేమ్ చేంజర్ దెబ్బతీసినట్లే అది స్పష్టంగా అర్థం అవుతోంది. ఇంతకీ ఈ వివరాలను అందజేసిన వారు మరెవరో కాదు, మనోబాల విజయబాలన్ అనే మోస్ట్ ఫేమస్ సౌత్ ఇండియన్ ట్రేడ్ అనలిస్ట్. కాగా డాకు మహారాజ్కి జరగబోయే డ్యామేజ్ ని ముందే గుర్తించిన T360 అనే కులగజ్జి వెబ్సైట్ గాడు సడన్ గా గేమ్ చేంజర్ ను రామ్ చరణ్ గారిని పొగుడుతూ ట్వీట్ చేశాడు. ఇది చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అన్నట్లుగా అనిపిస్తోంది. అయినా ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. ఏ కులగజ్జి మీడియా గాడైతే గేమ్ చేంజర్ ను డీగ్రేడ్ చేస్తూ పిచ్చి పిచ్చి వాగుడు వాగాడో వాళ్ళందరూ కూడా గేమ్ చేంజర్ సినిమా హిట్ అంటూ స్పెషల్ స్టోరీస్ ఇమ్మీడియట్ గా పబ్లిష్ చేయాల్సిందే. లేని పక్షంలో ఏం జరుగుతుందో వాళ్ళకి స్పష్టంగా తెలుసు. ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వాళ్ళు వివేకవంతులు కదా.